ఓం శాంతి. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే సిద్ధిస్తుంది. ఆమె ఎప్పటికీ మారదు అని మీరు పదే పదే ఆలోచించారు, లేక వేరే వారితో అన్నారు. నిజంగానే వారు ఎప్పటికీ మారరు. మనం పదే పదే ఒకటే సంకల్పాన్ని ఉచ్చరిస్తున్నాము. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంటిలో ఉండే పిల్లల గురించే మాట్లాడుకుందాము. మీ పిల్లల గురించి అప్పుడప్పుడు అంటుంటారు కదా, అసలు చదవనే చదవడు. ఇంటి ప్రక్కన వారు కూడా అదే మాట అనటం ప్రారంభిస్తారు. వీళ్ళ బాబు చదవనే చదవడు 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 అని ఇంతమంది దీవిస్తుంటే ఎలా చదువుతాడు? దీనినే అంటారు సంకల్పంతో సిద్ధి. ఒకే సంకల్పాన్ని పదే పదే రిపీట్ చేస్తున్నారు. ఒకసారి మనం అందరం ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. చదవని పిల్లవాడే కావచ్చు, కానీ మీరు ఏమనాలి? నీవు నీ క్షమత కంటే ఎక్కువే చదువుతున్నావు, నీ ఏకాగ్రత శక్తి చాలా బాగుంది, నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. ఈ విధంగా ఆలోచించండి, ఇలాంటి మాటలే మాట్లాడండి. ఆ వ్యక్తి నిజ జీవితంలో మీరు అనుకున్నట్లే జరగటం కనిపిస్తుంది. ఏ ఆలోచన మీరు పదే పదే చేస్తుంటారో అది జరిగి తీరాల్సిందే. కేవలం మీరు చూస్ చేసుకోవాలి, నేను ఎలాంటి సంకల్పాలు చేయాలి. నెగిటివ్ ఆలోచించారా, అదే జరుగుతుంది. జనరల్గా థింక్ చేశారా, అదే జరుగుతుంది. శ్రేష్టంగా ఆలోచించారా, అది సిద్ధిస్తుంది. ఈ రోజుటి నుండి మనం హోంవర్క్ చేద్దాం. దీనితో మన సంకల్పాలు శుద్ధంగా అవుతాయి. మీరు సంకల్ప శక్తి మాస్టర్గా అవుతారు. వారినే మనం సిద్ధి పురుషులు అని పిలుస్తాం. ఓం శాంతి.